మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి వృద్ధి పొందించును గాక. ఆమేన్. దేవుడు ఈ ఉదయకాలం మరొక వాగ్దానాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారు, రెడీగా ఉన్నారు. ఇదిగో దేవుడు ప్రతిరోజు ఆయన వాగ్దానం ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, మనల్ని సంతోషపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం 23వ కీర్తనలోంచి దేవుడు గొప్ప వాగ్దానం మనకి ఇస్తున్నాడు. 23వ కీర్తన 5వ వచనం. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎవరైనా షాంపూతో కుంకుడికైతే అంటుకుంటారు, కానీ నూనెతో ఎవరైనా తల అంటుకుంటారా? కానీ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నూనె అనగా అభిషేకం. ఆయన ఆత్మతో, ఆయన అభిషేకంతో నీ తల నా తల ఆయన అంటి ఉన్నాడు. దావీదు చెప్తున్నాడు, ఎంతో సంతోషంగా తనకు వచ్చిన కష్టాలు, బాధలు, శ్రమలన్నీ కూడా మర్చిపోయి, దేవాది దేవుడు నాకు కాపరి, నా తండ్రి నాకు కాపరి, నాకు ఏమీ లేదు, నాకు అన్ని సమృద్ధి దేవుడిస్తాడు. ఇదిగో నా తలను నూనెతో అంటాడు, అభిషేకంతో నన్ను నింపాడు. కాబట్టి నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలే. ఇదిగో నా గిన్నె నిండి పొర్లుతుంది. అది ఎంత కుదించినా ఇంకా పొంగుతూనే ఉంది. దేవుడు ఈ దినానికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇదిగో నీ గిన్నె నిండి పొర్లుతున్నది. తప్పకుండా ఒకవేళ నీ కుటుంబంలో చాలా లోట్లు ఉండొచ్చు. అది ఒకవేళ ఉద్యోగంలో ఇంప్లిమెంట్ అవ్వలేక అది వెలుతుగా ఉండొచ్చు, లేకపోతే నీ పిల్లల్లో సరైన గ్రోత్ లేక నువ్వు దానివల్ల చాలా చింతలో ఉండొచ్చు, నీ వ్యాపారంలో కూడా డెవలప్మెంట్ లేక నువ్వు చాలా నలిగిపోయి ఉండొచ్చు, లేదా నీ వ్యవసాయంలో కూడా సరైన అభివృద్ధిని నువ్వు చూడలేకపోయి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు చెప్తున్నాడు ఈ దినాన్ని, ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను, నా గిన్నె నిండి పొర్లుచున్నదని భక్తుడు చెప్పినట్లుగా దేవుడు నిన్ను కూడా ఆ విధంగా పొర్లే అనుభవాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నమ్ముతున్నావా? నమ్మినట్లయితే తప్పకుండా దేవుని సన్నిధిలో నువ్వు నమ్మకంగా ఆయన వైపు చూసి ఆయన సన్నిధిలో తప్పకుండా ఇదిగో దేవుడు దీవెనా స్థలముకు వచ్చిన వారిని ఎందరో జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు. ప్రతి నెల జరుగుతున్న మంచి సమయం ప్రార్థనలో ఎందరో జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇదిగో 9వ నెలలో జరుగుతున్న ఆ తైలాభిషేక పండుగలో ఎంతోమందిని దేవుడు నూనె చేత అభిషేకిస్తూ ఉండగా వారు ఎంతగానో ఆశీర్వాదం పొందుతూ, ఇదిగో మా పిల్లలకి సంతానం వచ్చిందండి, ఇదిగో నా దేవుడు నా జీవితంలో నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు, ఇదిగో నా కుటుంబంలో నా బిడ్డకి ఉద్యోగాన్ని ఇచ్చాడు, లేకపోతే నా వ్యవసాయం మంచిగా ఫలిస్తుంది, లేకపోతే నా కుటుంబంలో రుణాలన్నీ తీరిపోయినాయి, ఇదిగో నేను దెయ్యపు శక్తిలో బాధపడుతున్నప్పుడు ఆ దెయ్యాలు నా నుండి విడుదలైపోయినాయి, నాకు ఎన్నో సమస్యలు ఉండేవి, దేవుడు దీవెన గ్రౌండ్కి వచ్చాక అభిషేకాన్ని పొందుకున్నాక దేవుడు ఇన్ని మేలు నా జీవితంలో చేశాడని ఎన్నో సాక్ష్యాలు వినగలుగుతున్నాను. దేవుడు ఆ సాక్ష్యాన్ని నీవు కూడా చెప్పాలి అని అనుకుంటే దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించు, దేవుని వైపు చేతులెత్తు, దేవుని సన్నిధిలో నిత్యము కూడా అనుదినము నీ భారాన్ని ఆయనకు అప్పగించి, ఇదిగో దేవా, ఇదిగో దావీదు చెప్పుచున్నగా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలమ యొద్ద నన్ను నడిపిస్తాడని నీవు విశ్వసించినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ గిన్నెను కూడా ఆ విధంగా పొర్లి ఆ ఉబ్బికింపచేసి ఆశీర్వాదానికి నిన్ను వారసులుగా చేస్తాడు. అటువంటి కృప, అటువంటి అనుభవం నీకు నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక.